మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ఈ యొక్క కృతజ్ఞతాస్తుతి కూడికకు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇస్తున్నందుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యము ఎక్కడుందని కొంతమంది యేసు ప్రభువుని అడిగితే మీ మధ్యలోనే ఉన్నది. హల్లెలూయా. మన మధ్యలోనే ఉంది దేవుని రాజ్యం. చక్కని పాటలలో పాడాము, ఆరాధన, సాక్ష్యము, పాస్టర్ రూబెన్ గారి సాక్ష్యము కన్నీటితో ఆ సాక్ష్యం వింటుంటే దేవుడు ఎంత గొప్పవాడు, కన్నీరు కారిపోతా ఉంది ఆ సాక్ష్యం. బ్రతకడానికి అవకాశాలు చాలా తక్కువ, దాదాపు 10 సార్లు ఆపరేషన్ జరిగినా కూడా ప్రభువు బతికించి సజీవుల సంఖ్యలో సజీవుల లెక్కలో ఉంచి ఆయన పరిచర్య చేయడానికి మరి ఎన్నుకున్నాడు. వచ్చిన దైవ సేవకులకైతేనేమో అందరికీ మరొకసారి పేరు పేరు చొప్పున నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి నేరుగా దేవుని వాక్యంలోకి వెళ్దాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. ఈ సంవత్సరాంతంలో 2024 సంవత్సరం, ఈ సంవత్సరాంతంలో ప్రభువు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేసెనో అది తలంచుకోండి, ఒకసారి అది జ్ఞాపకము చేసుకొని ఏం చేయాలంటే, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఏముండాలంట? భయము ప్లస్ భక్తి. కొంతమందికి భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు, కొంతమందికి భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. కానీ యెహోవా యందు భయము ప్లస్ భక్తి కలిగి, రెండో మాట నిష్కపటులై, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడనింది. యేసుప్రభువు అంటాడు, మీరు పావురం వలె నిష్కపటముగా ఉండి నిష్కపటులై, మూడోది అంటాడు పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. హల్లెలూయా. ఈ సంవత్సరాంతంలో ఉన్న మనతో ప్రభువు మాట్లాడుతున్నాడు. ఈ కృతజ్ఞతాస్తుతి కూడికలు ఏంటంటే, ఆయన మీ కొరకు ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఒక్కొక్కటి రాసుకో. గత సంవత్సరం, ఈ సంవత్సరంలో జనవరి 1వ తారీఖు ఎన్ని గొప్ప కార్యాలు చేసినాడో, గత సంవత్సరాలలో ఎన్ని గొప్ప కార్యాలు చేసినా ఒకసారి రాసుకొని అన్ని తలంచుకొని నిష్కపటం కలిగి భయభక్తులు కలిగి పూర్ణ హృదయము సేవించాలంట. ఎటువంటి హృదయముతో? పూర్ణ హృదయముతో. 50-50 కాదు, పూర్ణ హృదయంతో సేవించాలి. దైవజనుడైనటువంటి ప్రవక్త అయినటువంటి సమూయేలు గారు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, ఒకసారి మీ గతం ఆలోచించండి, మీ జీవితంలో ఇంతకుముందు జరిగిన విషయాలు ఒకసారి ఆలోచించండి. ఐగుప్తు దేశంలో నుండి, బానిసత్వం నుంచి నేను మిమ్మల్ని బయటికి తీసుకొచ్చాను, ఎర్ర సముద్రము దాటించాను, మీ ముందు ఎర్ర సముద్రమును నేను పాయలుగా చేశాను, యొర్దానును ఏకరాశిగా చేసి యెరికో గోడలు కూల్చి మారాను మధురముగా మార్చి దాదాపు 30 మంది రాజులతో యుద్ధాలు చేసి గెలిపించి మిమ్మల్ని ఇదిగో ఇక్కడికి నేను తీసుకొచ్చాను. దైవజనుడు చెప్తున్నాడు, ఆయన ఎన్ని గొప్ప కార్యాలు చేసిన అన్ని తలంచుకోండి. భయభక్తులు కలిగి ఉండండి, నిష్కపటముగా ఉండండి, పూర్ణ హృదయముతో ఆయనను సేవించండి. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. మన ఎడల, మన పిల్లల ఎడల, భార్య ఎడల కావచ్చు, భర్త ఎడల కావచ్చు, కుటుంబం ఎడల కావచ్చు, సంఘం ఎడల కావచ్చు, ప్రభు చేసిన ఉద్యోగములో, వ్యాపారములో, చేతుల కష్టార్జితములో, చదువుల్లో, వివాహ విషయాల్లో, అనేక విషయాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఆ కార్యాల గురించి చెప్పాలంటే
ఎన్నో ఉన్నాయి. నమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందొచ్చు కృతజ్ఞత కలిగి స్తుతులార్పించెదను అన్ని వేళలా. కృపలను పొందొచ్చు కృతజ్ఞత కలిగి స్తుతులార్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుల్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుల్. ఆయన రుణము తీర్చుకోలేం మనము. ఆయన చేసిన గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు, మహత్ కార్యాలు, సాహస కార్యాలు, శూరవీర శౌర్య కార్యములు అంతుబట్టదు మనకు. ఆయన చేసిన గొప్ప కార్యములు మీరు తలంచుకోండి, భయభక్తులు కలగండి, నిష్కపటము కలిగి ఏం చేయాలంటే పూర్ణ హృదయంతో ఆయనను సేవించాలి. చూడండి, యెషయా గ్రంథం 63వ అధ్యాయం 7వ వచనం. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి, యెహోవా కృపాతిశయమును, యెహోవా స్తోత్రములను గానము చేతును, తన వాత్సల్యమును బట్టియు కృపాబాహుల్యమును బట్టియు ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహా కనికరమును నేను ప్రకటన చేసేదను. హల్లెలూయా. యెహోవా మనకు చేసిన వాటన్నిటి బట్టి ఎన్నెన్నో చేశాడు. తలంచుకో, కూర్చొని ధ్యానించు, నెమరు వేసుకో, పెన్ను పేపర్ పెట్టుకొని రాసుకో, వరుసలు లిస్టులో పెట్టుకొని. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును, యెహోవా స్తోత్రములను నేనేం చేస్తాను చెప్పండి, గానము చేతును, తన వాత్సల్యమును బట్టి కృపా బాహుల్యమును బట్టి ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహా కనికరాన్ని నేనేం చేయాలి చెప్పండి, ప్రకటన చేసింది. ఈ రోజున పాస్టర్ రూబెన్ గారు ఇంతవరకు చెప్పాడు, షార్ట్కట్లో చెప్పాడు. చాలా గొప్ప సాక్ష్యం అది. అయితే వాటన్నిటిని బట్టి మనం ఏం చేయాలంటే స్తోత్రాలు చేయాలి, గానము చేయాలంటే ప్రకటన చేయాలి. ఆయన కృప మనం బ్రతికున్నామంటే, నేనేమై ఉన్నాను అది దేవుని కృపై ఉన్నది. కాబట్టి వాటిని ప్రకటన చేయాలి, వాటిని గానము చేయాలి. ఈ రోజున మన మధ్యలో సజీవుల లెక్కలో ఉన్నాడంటే అది ఆయన కృప. ఓసారి దైవజనుడైన పౌలు కూడా ఒక చక్కటి మాట అంటాడు, గమనించినట్లయితే అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 22వ వచనం. అయినను నేను దేవుని వలననైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. హల్లెలూయా చెప్పు, హల్లెలూయా. ఎవరి సహాయం పొంది? దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉన్నాను. నేను నేటి వరకు నిలిచి ఉన్నానంటే అది ఎవరి సహాయం చెప్పండి? దేవుని సహాయము. అందుకే ఆయన అంటాడు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనాల్లో చక్కని మాట అంటాడు. నన్ను తన పరిచర్యకు ఇప్పుడు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి. నన్ను
తన పరిచర్యకు నమ్మకస్తునిగా ఎంచి నన్ను బలపరిచి ప్రతిదినం కొనసాగిస్తున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు నేను ఎలా ఉన్నాడు చెప్పండి? కృతజ్ఞత కలిగి ఉన్నాను. పౌలు ఏమన్నాడు చెప్పండి? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైన మేలే. అయినను నేను శరీరమందు నిలిచి ఉండుట, నేటి వరకు నిలిచి ఉంటిని. ఈ నిలిచి ఉన్నది నేను మీకోసం. దైవజనులను దేవుడు నిలబెట్టేది ఎందుకంటే అనేకుల కోసం, అనేక ప్రజలను బ్రతికించుట కోసం. ఫిలిప్పీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 24వ వచనం, అయినను నేను శరీరమునందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి. హల్లెలూయా. అనేకులకు అవసరం ఉంది. నేటి వరకు నేను నిలిచి ఉంటిని, నేను నిలిచి ఉండుట, శరీరమందు నిలిచి ఉండుట మీకోసమే దేవుడు నన్ను నిలబెట్టినాడు. ఆమేన్. దైవజనులను ఎందుకు నిలబెడతాంటే ప్రజల కోసం, అనేకులను బ్రతికించులాగున. అయితే ఇప్పుడు ఏం చేయాలి? పాస్టర్ గారు కూడా దేవుడు నిలబెట్టాడు కదా. పాస్టర్ గారే కాదు, మనం కూడా ఈ గుడారంలో దేవుడు ఇంకా మనం బతికించి ఉంచినాడు. మరి బతికించి ఉంచితే మనం ఏం చేయాలి? గారు ఏమో తగ్గిపోయినాడు, ఇంకా వృద్ధుడైనాడు, కొంచెం వయస్సు మీద పడింది, అయినా ఊకే కూర్చోలేదు. పేతురు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 13-14 వచనం చూడండి ఈ మాట, నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొని. చప్పట్లు కొట్టు గట్టిగా. ముషిలోడైనాడు, వృద్ధుడైనాడు, తగ్గిపోయినా ఊకే కూర్చోలే. కుర్చీలో కూర్చుని ఊకుంటాడా? అనేకులకు ఏం చెప్తాను తెలుసా? నేను ఈ గుడారములో, ఈ శరీరములో ఉన్నంత కాలము ఈ సంగతులను దేవుడు చేసిన అనేక సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మల్ని ఏం చేస్తాను చెప్పండి? రేపుతాను. దేవునిలో రేపుట న్యాయము. వరే నాదేమో అయిపోయింది లేరా, మీరు ఎట్టన్నా బతకండి అన్నాడా? నేను ముసలిని అయినా నేను పోతున్నా, ఎట్టన్నా తిరగండి అన్నాడా? వచ్చే తరానికి, నెక్స్ట్ జనరేషన్కి ఏం చెప్తా అంటే రేపుతున్నా అంట. రేపుట న్యాయము. నాతోనే పోవాలి అని అనుకోలే. ఈ గుడారంలో ఉన్నంత కాలం, ఎంతకాలం చెప్పండి? ఈ దేహం ఎటువంటి తెలుసా? రెంటు లేని టెంట్ హౌస్ ఇది. ఏ హౌస్ చెప్పండి? రెంటు లేని టెంట్ హౌస్ ఇది. దీంట్లో ఉన్నంత కాలము ఏం చేయాలి తెలుసా? దేవుని మాటలు చెప్పి, దేవుని పాటలు పాడి మిమ్మల్ని రేపాలి దేవునులు. ఆమేన్. అది ముసలోడైనా కుర్చీలో కూర్చున్నా కూడా రేపుతున్నాడు యవనస్తులను. ఆమేన్. అంతా నాది అయిపోయింది అనుకోలే. కాబట్టి ఈ గుడారములో ఉన్నంత కాలం నేను శరీరమందు నిలిచుంటా మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది. అది జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అనేక సంగతులను. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి మనం ఏం చేయాలంటే గానము చేయాలి, ప్రకటన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, 13వ కీర్తన 5వ వచనం చదవండి. యెహోవా నాకు ఎటువంటి కార్యాలు చేసినట? మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. చాలండి. యెహోవా నాకు ఎటువంటి కార్యములు చేసిన? మహోపకారములు. చెప్పండి అందరూ. మహోపకారములు చేసినాడండి. ఉపకారాలు, మహోపకారం. ఇంతరు చక్కని పాట పడినారు కదా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి మహోపకారములు చేసి ఉన్నాడు. మామూలు ఉపకారాలు కాదు. నీ జీవితంలో ఒకసారి ఈ సంవత్సరాంతంలో జ్ఞాపకం చేసుకో. యాకోబు భక్తుడు అంటాడు, ఒక చక్కని మాట అంటాడు. ఆదికాండం 32వ అధ్యాయం 10వ వచనంలో, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకు అపాత్రుడను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే యోర్దాను దాటి తిని ఇప్పుడు నేను. ఎన్ని గుంపులైనాడు? ప్రియా దేవుని బిడ్డారా, ఇక్కడ ఒక మాట ఏంటంటే, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు నేను ఎటువంటి అపాత్రుడను. నిజంగా మనలో ఏ అర్హత లేదు, మనలో ఏ యోగ్యత లేదు. అపాత్రుడనయ్యా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు నేను. అబ్బా బాబా, నిజంగా మనం అయోగ్యులము, అపాత్రులము, ఏ మూలనో పడి ఉన్న వాళ్ళము, ఎప్పుడో నశించిపోయే వాళ్ళము. ఆయన చేసిన ఉపకారాలు అంత గొప్పవి. ప్రియ దేవుని బిడ్లారా, చూడండి 116వ కీర్తన 12-13 వచ్చిన, యెహోవా నాకు చేసిన
ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లింతును? రక్షణ పాత్రను చేతబుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించెదను. ఆయన ప్రజలందరి ఎదుటనే చాలడు. ఏం చేసినట్టు ఉపకారం అంటే 8వ వచనం ముందు ఒకసారి చదవండి. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను తప్పించి ఉన్నావు. మరణము తప్పించినాడు, పాదములను తప్పించినాడు. అవన్నీ ఏమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును? 103వ కీర్తన 2, 3, 4 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మర్చిపోవాలన్నా మరవకూడదా? దేనిని మరవకమంటది. చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, దేనిని మరవకము. ఏమేం చేసినాడో కింద రాసినాడు. ఎన్నో దోషములు చేసినావు. చూడండి, దోషములు ఎన్నో. కూర్చుంటే కొంతమంది కూర్చుంటే అబద్ధాలు, నిలబడితే అబద్ధాలు. ఎన్ని దోషాలు, అన్ని దోషములు క్షమించినాడు. ఎన్నో సంకటాలు, ఎన్నో బాధలు. అమ్మా బాగున్నావా అని అడిగితే చెప్పు, బాగున్నావా అని ఒక మాట అడిగితే చాలు ఇన్ని బాధలు చెప్తుంది. ఆ బాధలు రావడానికి సాక్షి పేపర్ సరిపోదు, ఈనాడు పేపర్ సరిపోదు. ఊకే బాగున్నావా అని చెప్తే చాలు. ఎన్నో సంకటాలను కూడా దేవుడు ఏం చేసినట్ట కుదుర్చినాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును ఏం చేసినాడు? ఒకరు అంటున్నాడు, నాకు ఫోన్ చేసి, కిరణ్ సార్ ఒక్క వాక్యం చెప్పు సార్. దేని గురించి అంటే ఎత్తిపోతల పథకం గురించి. ఏ పథకం అంట? ఒకరికి ఎంత చెప్పినా వాక్యం చచ్చిపోయినాడు సార్. వాళ్ళ భార్య వచ్చి నాకు సమాధ కార్యక్రమం చేయమవుతుంది, నాకు ఆ వాక్యం గుర్తులేదు, ఒక్క వాక్యం చెప్పు సార్ అని కర్నూలు నుంచి ఫోన్ చేసినాడు. ఏ వాక్యం అంటే ఎత్తిపోతల పథకం. ఏ పథకము? వికెట్లు వేసింది అది. ఎంత చెప్పినా వాక్యం వినలే, చెప్పినలే. ఏ ప్రార్థన అంటే ముసలోళ్ళు ముతుకలు చేసుకోవాలి, తిరగాల్సిన వయసు. ఏ వయసు అంట? చక్కగా లారీ కిందికి పోయి దెబ్బతిని చనిపోయి దేవుని నమ్మకపోతే వాక్యం చెప్పాలంట. ఏ వాక్యం చెప్పండి? వికెట్ పడిపోయిందంట. ఏమైపోయిందంట? వికెట్ పోయింది. ఎత్తిపోతల పథకం వాక్యం అంట. ఏమమ్మా అంటే ఎత్తడమే కదా సార్. చచ్చిపోయిన తర్వాత శవాన్నైనా ఇంట్లో పెడతారు కానీ, చెప్పులైనా పెడతారు కానీ శవాన్ని ఉంచుతారా? ఏ పథకం అంట అది? కరెక్టే. ఇయ్యాల ఇంట్లా రేపో మంట్ల, ఇయ్యాల ఇంట్ల రేపో మంట్ల, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే. అరే ఏది నీ చపట్ నీకు తోడే. ఇయ్యాల ఇంట్ల రేపో మంట్ల, ఇయ్యాల ఇంట్ల రేపో మంట్ల, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే. అరెరెరె ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే. తొడిగే చెప్పుల గ్యారెంటుంది, జేబుల పెన్నుకు గ్యారెంటుంది, గుండు పిన్నుకో గ్యారెంటుంది, నీ గుండెకు గ్యారెంటీ లేదే. తొడిగే చెప్పుల గ్యారెంటుంది, జేబుల పెన్నుకు గ్యారెంటుంది, గుండు పెన్నుకో గ్యారెంటుంది, నీ గుండెకు గ్యారెంటీ లేదు. ఇయ్యాల ఇంట్ల రేపో మంట్ల, ఇయ్యాల ఇంట్ల రేపో మంట్ల, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే. అరే ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే. రారే 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 రారే. వీడు గ్యారెంటీ వ్యారెంటీ లేనోడు షాపింగ్ మాల్కి పోయి ఈ వస్తువుకు గ్యారెంటీ ఉందా వ్యారెంటీ ఉందా అంటాడు. ఎవడు? గ్యారెంటీ లేనోడు. గ్యారెంటీ లేనోడు షాపింగ్ మాల్కి పోయి అంటాడు, ఈ వస్తువుకు గ్యారెంటీ ఉందా వ్యారెంటీ ఉందంటాడు. ఎవడు? గ్యారెంటీ. పొద్దున్నే బాగున్నాడే రోడ్డు మీద, పచ్చగా టీ దాక్కుంటా రచ్చబండ మీద మిరప బజ్జీలు మేసుకుంటా ఉన్నాడు. ఏం మేసినాడంట? అంతలోకే
కారణం ఏంటంటే ఇవాళ ఇంట్లో రేపు ఎప్పుడేమైపోతుందో తెలియదు. నా ప్రాణమా, ప్రాణంతో చెప్తున్నాను, నువ్వు మరువకు, నువ్వు మర్చిపోవద్దు, దేనిని మర్చిపోవద్దు. సమాధిలో ఎప్పుడో పోయేటోళ్ళు విమోచించినాడు, ఆరోగ్యం ఇచ్చాడు. చాలా మంది మతి మరుపు ఎక్కువ, మెమోరీ లాస్. మరచిపోతే ఏం జరుగుతుందో 9వ కీర్తన 17వ వచనం చదవండి. దుష్టులను దేవుణ్ణి మరచు జనులందరూ డైరెక్ట్ ఎక్కడ దిగుతారు చెప్పండి? ఎవరంట? దుష్టులు. రెండో బ్యాచ్ ఎవరు? దేవుణ్ణి మరచు జనులందరూ పాతాళానికి పోతారంట. మర్చిపోకూడదండి. మరచిపోతున్నావేమో జాగ్రత్త. ఆ మరచిపోయే వాళ్ళంట దిగిపోతారంట. ఎక్కడ దిగుతారు చెప్పండి? పాతాళానికి దిగిపోతారు. మరి నువ్వు నేను ఆ బ్యాచ్లో ఉండకూడదు, ఆ గుంపులో ఉండకూడదు. అదే కీర్తన 50వ అధ్యాయం 22వ వచనం చదవండి. మరచిపోతే ఎలా ఉంటుందో వాక్యం చెప్తుంది. హలో, దేవుణ్ణి మరచు వారలారా, ఒక్కసారి దీన్ని యోచించుకునడి. లేని ఎడల, బా ఎంత పెద్ద మాట, నేను మిమ్మల్ని ఏం చేస్తానని చెప్తండి, చీల్చి వేయుదును, తప్పించువాడు ఎవడు లేడు. వా ఎంత కోపడుతుంది. ఎవరికి చెప్తున్నాను ఈ మాట? దేవుణ్ణి మరచు వారలారా, దీన్ని ఆలోచించండి. నేను చేస్తాను చెప్పండి, నేను మిమ్మును చీల్చి వేయుదును, తప్పించేటోడు. బా ఎంత కోపం ఉంది ఆయన. మర్చిపోతే కృతజ్ఞత లేని వారిగా ఉండకూడదు. మనం ఇంగ్లీష్లో కూడా ఉంటే ఐ విల్ కట్ ఇన్ టు ద పీసెస్ అని ఉంది. భయం వేస్తుంది నాకు ఆ మాట చదివినప్పుడు. తెలుగులో కూడా ఘాటుగా ఉంది, చీల్చి వేస్తా అన్నాడు. రాయలసీమ బైబిల్ చదివిన అక్కడ ముక్కలు ముక్కలు నరుకుతా. ఎట్లా నరుకుతా? అటు నిజంగా భయం వేసింది. అందుకే మర్చిపోకూడదు దేవుడు చేసిన మేలులు. హల్లెలూయా. ఈ రాత్రి మైక్ శబ్దం ద్వారా వింటున్నా, ఈ ఆన్లైన్ లో వింటుండే ఎవరితోనైనా సరే ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరాంతములో ఆయన చేసిన మేలులు, నా ప్రాణమా మరచిపోవద్దు, మరచిపోవద్దు. మరచిపోతా ఉంటారు కొంతమంది. ఒకడు అంటున్నాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, జాయ్, ఎంజాయ్, రిజాయ్, మందు, విందు, చిందు, ఆటలు, పాటలు, క్లబ్బులు, పబ్బులు, ఈటింగ్లు, మీటింగ్లు, డేటింగ్లు, చీటింగ్లు. దేవుడు అంటే, ఒరేయ్ ఈ రాత్రే నీ ప్రాణం వాడిని చంపునాయన అంటున్నారంట వాళ్ళు. దేవుని బలిపీఠ కింద కూర్చొని వాడిని చంపునాయన. వాడు భూలోకంలో అడ్డగోలుగా తిరుగుతున్నాడు. కనీసం నేను అన్నం లేకుండా చచ్చిపోతుంటే వాడేమో బిర్యానీ బారేస్తాడు, నాకు అన్నం కూడా పెట్టాడు అని చెప్పి బైబుల్ అంటుంది. ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాడు. ఒరే ఎర్రివాడా అన్నాడు దేవుడు. ఏ ఫులిష్, వాడేమో తిను తాగు అంటున్నాడు. దావీదేమో నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారం మర్చిపోద్దు అంటే, ఈయనేమంటాడు చెప్పండి? నా ప్రాణమా తిను. మరి ఏమంటది? నా ప్రాణము ప్రభుని కనపరుచున్నది. హల్లెలూయా. మరచిపోతున్నావేమో, మరచిపోతున్నలకు దేవుడు చెప్తున్నాడు, జాగ్రత్త, దేవుణ్ణి మరచు వాళ్ళరా, దీన్ని ఆలోచించుడి. మర్చిపోతే దేవునికి అంత కోపం. చాలా మందికి మర్చిపోతారు. ఈ సంవత్సరాంతంలో మనం ఒకసారి సరి చేసుకోవాలి. గ్రంథం 2వ అధ్యాయము 32వ వచనం. కన్యక తన ఆభరణములను మరచునా, పెళ్లి కుమార్తె తన ఉద్యానములను మరచునా. నా ప్రజలు, ఎవరి ప్రజలమ్మా? నా దేవుని ప్రజలే, ఎవరో కాదు వీళ్ళు. నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచి ఉన్నారు. బాబా ఎంత ఫీల్ అవుతున్నారండి. కన్యక తన ఉద్యానం మరుస్తుందా, పెళ్లి కుమార్ తన ఆభరణం మరుస్తుందా, కానీ మరసరు. పొర్రపాటు కూడా మర్చిపోరు, జాగ్రత్తగా చూసుకుంటారు. బాబా. అయితే నా ప్రజలే, ఏరే వాళ్ళ గురించి బయట వాళ్ళ గురించి నేను చెప్పడంలే, దేవుని పేరు పెట్టుకున్న బిడ్డలే, ఆయన నామం పెట్టుకున్న వాళ్ళే. చెప్తే కదా కొంతమంది భలే పేర్లు పెట్టి, పేరేమో విశ్వాసులు, చేసేవన్నీ పిశాచ చేష్టాలు. ఏ చేష్టాలు? విశ్వాసులే చేసేవన్నీ పిశాచ చేష్టాలు. లెక్కలేనన్ని దినాలు మర్చిపోయినారంట, లెక్కలేని దినాలు. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం చదవండి. మర్చిపోయేటోళ్ళకి దేవుడు ఏం చెప్తున్నాడు? నా జనులు జ్ఞానం లేని వారే నశించుచున్నారు. నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరచితివి గనుక, అదే నువ్వు ఏ కొలతో కొలిస్తే నువ్వు మర్చిపోతే నేను కూడా, నువ్వు నా తట్టు తిరిగితే నేను నీ తట్టు తిరుగుతా. నువ్వు మర్చిపోయిన వరకు నేను కూడా సర్లే ఎక్కడో చూసినట్టుంది అంటాడు. ఏమంటాడు? ఎక్కడో చూసినట్టుంది, ఎక్కడో చూసినా నిన్ను మొత్తానికి అన్న టైప్లో అంటాడు. నువ్వు మర్చిపోయినావు అనుకో,
దేవుణ్ణి మర్చిపోయి ప్రార్థన టైం మర్చిపోవడము. కొంతమందికి దేవుడు గుర్తుండదు, చర్చి గుర్తుండదు. కిస్మిస్ పండుగ అప్పుడు గుర్తొస్తుంది. ఒక ఆమెకి మా ఊరికి వెళ్ళింది. చర్చి గుర్తురావు అంటే కిస్మిస్ పండుగ రావాలి, లేకపోతే గుడ్ ఫ్రై అయినా రావాలి. ఏ ఫ్రై? గుడ్ ఫ్రై అయినా రావాలి. అప్పుడే చర్చి గుర్తొస్తుంది. అంతవరకు బైబుల్ బూజు పట్టింటదే. ప్రియా దేవుని బిడ్డారా, కాబట్టి నువ్వు మర్చిపోతే నేను మర్చిపోతాను. మరి మరవకుండా ఏం చేయాలి? మన నోట్లో ఎప్పుడు బైబిల్ అంటుంది, ఎప్పుడు మనం ఎలా ఉండాలని రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం ఒక మాట ఉంది. ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. ప్రతి విషయంలో ఏం చేయాలి చెప్పమ్మా? నేను ఒకసారి సభలకు ఒక చోట వాక్యం చెప్పడానికి వెళ్ళిన తర్వాత నన్ను పిలిచిన దైవజనులకు ఒక పాప ఉంది. నేను వాక్యం అయిపోయిన తర్వాత రోజు మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు ఆ పాపకు ఒక చాక్లెట్ తీసుకొచ్చుంది. ఆ పాప ప్రతిసారి థ్యాంక్ యూ అంకుల్ అంటుంది. చిన్న ఇది ఇచ్చిన కూడా థ్యాంక్ యూ అంకుల్. ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏం నేర్పించినట్టే ప్రతిదానికి థ్యాంక్స్ చెప్పడం నేర్పించినాడు. హల్లెలూయా. ఏంటంటే తల్లిదండ్రులు కృతజ్ఞత కలిగి ఉన్నారు కాబట్టి పిల్లలకు కూడా అది నేర్పిస్తున్నారు. ఇప్పుడు బైబిల్లో మనం చదివిన మాటలో ఏముందంటే ప్రతి విషయంలో దేనిని మరవద్దు. ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి ఉన్నారు. కొంతమంది బతుకుంటారు, నోరు తెరిస్తే నాకు అది లేదు, నాకు ఇది లేదు. జలగ బ్రతుకులు. ఏ బ్రతుకులు చెప్పు? సామెతలు 30:15 చదవండి. జలగకు ఇమ్ము అను. ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పెద్ద కూతురి పేరు బతుకుంటే జలగమాదిరి అని. కానీ దేవునికి ఏమన్నా ఇద్దామా? కనీసం క్రిస్మస్ సీజన్లో ఇద్దామా? మా పాస్టర్లు కనీసం బట్టలన్నా ఉన్నాయా? కనీసం ఆయన ఇయ్యమని రానని చెప్పి ఒకడు అన్నాడంట. పిల్లికి కూడా పిచ్చినారు, బిచ్చం పెట్టాడు. ఈ అని వాక్యం ఏంటి? ఒకసారి ఏదో ఇద్దాంలే అని చెప్పి కోళ్ళ పారంలో కోళ్ళకన్నీ కొక్కెరొచ్చింది. ఏమొచ్చింది? మొత్తం చచ్చిపోతుంటే ఎందుకు చచ్చిపోయే బదులు పాస్టర్ కనిద్దామని దానిలో ఏదో కోడి పోయి ఈర పాస్టర్ కన్నా అంట. సర్లే తాత అన్నాడు వీడు మనవాడు. పోయి పాస్టర్కి ఇస్తే కిస్మిస్ పండుగకు బాగా కోడి మాంసం అన్న తింటాడు మన పాస్టర్ అని. అది కొక్కెరొచ్చినప్పుడు. ఎప్పుడు గుర్తొచ్చింది? కొక్కెరొచ్చినప్పుడు చర్చి గుర్తొస్తే సరళంగా పాస్టర్ క్రిస్మస్ టైం ఉందని మేపుదామని గింజలు ఇట్టేస్తే గింజలు ఈ పక్క వేస్తే కోడి ఆ పక్క పోతుంది. గింజలు ఆ పక్కేస్తే గుడ్డి కోడి ఇచ్చినాడు గిఫ్ట్గా. ఏమి ఇచ్చినాడు చెప్పండి? ఇచ్చినాడు. ఏ గిఫ్ట్ ఇచ్చినాడు? గుడ్డి కోడి. కొంతమంది దేవునికి శ్రేష్టమైనవి ఇవ్వరు. హేబేలు అర్పణ అంట శ్రేష్టమైన అర్పణ. ఇక్కడ మనం చూస్తే ప్రియా దేవుని బిడ్డలారా ఏమనుంది చెప్పండి? దేవునికి విషయంలో మనము ప్రతి విషయంలో శ్రేష్టమైన దేవునికి ఇవ్వాలి. జలగ మాదిరి ఉండకూడదు. నోరు తెరిస్తే నాకు అది లేదు, వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఇది ఉంది, నాకు ఏమీ లేదు. ఎప్పుడు ఇది అంది కాదు, కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుకే మన నోటి నుంచి వచ్చే మాట ఎట్లా తెలుసా? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. నీ నోరు తెరిస్తే ఎటువంటి మాట రావాలి తెలుసా? దేవుని బిడ్డకు అది లేదు ఇది లేదని కంప్లైంట్ మాటలు కాదు, కృతజ్ఞత వచనమే. ఇంకా నోటి మీద కొంతమందికి వస్తాయి ₹1,00,000 మాటలు. ఎన్ని మాటలు చెప్పండి? కొంతమందికి నోరు తెరిస్తే ఇంగ్లీషే. ఎవరికి అర్థం కాదు ఆ ఇంగ్లీష్. బైబిల్ అంటుంది కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరించాలి. ఏ వచనం రావాలి నోట్లో? శాప వచనాలా? ఏ వచనం అంటే కృతజ్ఞత వచనము. కృతజ్ఞత. ప్రభువా నాకంటే ఎంతో మంది విద్యావంతులు, ధనవంతులు, ఐశ్వర్యవంతులు, బలవంతులు ఈ సమయాన్ని చూడకుండా కాలగర్భంలో కనుమరుగై ఉంటే ఏ యోగ్యతలు నన్ను ఇంకా బతికించి సజీవ లెక్కలో ఉంచావు కదయ్యా, వందనాలయ్యా. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యాడింగ్ వన్ మోర్ డే ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ గివింగ్ దిస్ గిఫ్ట్ ఆఫ్ దిస్ లైఫ్. మరొక దినము నాకు ఇచ్చావు కదయ్యా అని ఏ వచనం ఉండాలి నోట్లో చెప్పండి? కృతజ్ఞత వచనం ఉండాలి. చాలా మందికి ఉండదు. నోరు తెరిస్తే వాళ్ళకి అదేంది, నాకు ఇది లేదు అదే. అటువంటి ప్రార్థనలు దేవుడు ఆలకించడండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 19వ వచనం చదవండి. ఏ బుద్ధి అంట? బుద్ధి ఉండాలి. కృతజ్ఞత బుద్ధి చాలండి. ప్రార్థన చేయి దేవునికి, ప్రభువా నాకు కృతజ్ఞత బుద్ధి దయచేయి నాయనా. ఇంకా 100వ కీర్తన అంటాడు, వద్దు కృతజ్ఞత అర్పణలు అర్పించు ఆయన గుమ్మంలోకి రా. ఏ అర్పణ? కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏముండాలి చెప్పండి? కృతజ్ఞత. ఆయన గుమ్మంలో వచ్చేటప్పుడే సనుకరద గారు సంతోషంగా రావాలి.
స్తుతి గానమే పాడనా, జయ గీతమే పాడనా, నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై. స్తుతి గానమే పాడనా, జయ గీతమే పాడనా, నాధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై. జీవితమంతయు సాక్షినై. హల్లెలూయా.